హాయ్. ఆచాచి. బాయ్. మెల్లగా మెల్లగా మెల్లగా. అయ్యో పాప అయ్యయ్యో. ఎందుకలా ఏడుస్తుంది? అయ్యయ్యో. అయ్యయ్యో, ఏంటి? అయ్యయ్యో, ఎంతలా తల్లి, ఏడుస్తోంది? తల్లి, ఏం అర్థం కావట్లేదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా. అయ్యయ్యో, తల్లి ఏమైందమ్మా? ఎందుకు అయ్యో, ఏడుస్తున్నావు? ఇటు ఏమ్మా? ఇటు నా. పోనీ ఆకలేసి ఏడుస్తున్నావు అప్పుడమ్మా. అబ్బా అది కాదండి, ఇటీవలి ఇటీవలి. అయ్యో లేదండి, అయ్యయ్యో ఆకలితో ఊరుకోమ్మా. అయితే ఇంతలా ఏడవదు. కడుపు నొప్పి ఏమైనా వస్తుందేమో. రే బాబీ, ఒకసారి డాక్టర్ గారు కాల్ చేయి. అయ్యో ఏమైంటుంది నాన్న? ఎందుకు ఏడుస్తుందమ్మా? లేదు లేదు అమ్మా? లేదు లేదు. ఏంటమ్మా ఏమైంది నీకు? ఓ. ఏది టీ రైట్ ఏంటి అమ్మా ఏడుస్తూనే ఇటు ఉందమ్మా. ఇవ్వమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? చూడు, అయ్యో, నా ఇదిగో. తల్లి ఏడవకమ్మా. గుండమ్మా నువ్వు ఒకసారి ఎత్తుకొని చూడమ్మా. అయ్యో ఏడవ తల్లి. ఏది? ఇదిగో చూసుకో చూసుకో చూసుకో. ఏడవక ఏడవక ఏడవకమ్మా. అయ్యయ్యో అయ్యో ఓమా అయ్యో ఓ, చూ, చూ. బాబీ, బాబీ త్వరగా రా. చూడండి చూడండి డాక్టర్. డాక్టర్, డాక్టర్ చాలా డాక్టర్ ఏడుస్తుంది. పాప గుక్క పెట్టి ఏడుస్తుంది డాక్టర్. చూడండి. చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉంది డాక్టర్, చూడండి. ఓ, చూ చూ చూ, ఏడోకమ్మా ఏడో. అది లేవండి. ఏం కాదు ఏం కాదు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది. హే. అచ్చచ్చే. ఈ మెడిసిన్ తీసుకొచ్చి గోరువెచ్చని నీటిలో 2 పూటలా కొంచెం కొంచెం పట్టండి. అలాగే డాక్టర్. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? పాప కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టుంది. అయినా పాపకి తల్లిపాలు కాకుండా డబ్బా పాలు ఎందుకు పడుతున్నారు? లేదు డాక్టర్, నా చిన్న కోడలే పాలిస్తుంది. ఏమే మాట్లాడవే. నేనే ఇస్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? ఈ పాపకి పుట్టినప్పటి నుంచి తల్లిపాలు కాదు డబ్బా పాలే పడుతున్నారు.
మీకు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మరి పాపకి పాలివ్వకపోవడానికి కారణాలేంటి? ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకోవడానికి టైం కుదరలేదని కొంతమంది, మరికొందరైతే అందం పోతుందని. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. అందం కంటే పిల్లల జీవితం ముఖ్యం కదా. పుట్టిన పిల్లలకి అన్నిటికంటే తల్లిపాలే శ్రేష్టం. అదే వాళ్ళకి ఆరోగ్యం. ఇంకెప్పుడు పాపకి డబ్బా పాలు పట్టకండి. కాదు అనుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. వస్తాను. ఏవే, పాపకి డబ్బా పాలు పడుతున్నావా? అయ్యో అయ్యో లేదత్తయ్య, డాక్టర్ ఎందుకు అలా చెప్తుంది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమండి ఒకసారి పాపను ఎత్తుకోండి. ఇది ఇటు. ఏడోకమ్మా, ఏడోకు. అర్రే, ఏడోకు. ఇదేంటి? తల్లి పాలే అన్నావు, మరి డబ్బా పాలు పడుతున్నావా? ఆ, 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 అది ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? పాపని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నీ పేగు తెంచుకొని వచ్చిన నీ బిడ్డే. పనికి మారిందానా? అలాంటి పాపకి డబ్బా పాలు పట్టడానికి నీకు బుద్ధి లేదు. ఈ ఇంటికి వారసురాల్నిచ్చావని దాన్ని చూసుకుని మేమంతా మురిసిపోతుంటే, తను బాగుండాలని మేమంతా కలలు కంటుంటే, ఇంత పని ఎందుకు చేశావమ్మా? ఎందుకు చేశావు? లోకేశ్వరి, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పాపకు తల్లిపాలు లేకుండా చేస్తున్నావు? అంటే దాని కొత్త కదా, పొరపాటున అలా చేసుంటుంది. ఏంటి ఏంటి కొత్త? బిడ్డకి పాలివ్వడం తల్లికొకరు నేర్పాలా? ఏయ్ చెప్పవే, ఎందుకే చేసావి పని? డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అడిగితే భయపడిపోవాలా? ఎందుకు ఇవ్వలేదు అన్నావు కదా. దానికి పాలిస్తే నా అందం పోతుంది, అందుకే ఇవ్వలేదు. పాపిష్టిదానా, అందం ఏంటే అందం? నువ్వు ఇల్లాలివా వెలయాలివా? అందం కాపాడుకోవడానికి ఆరాటపడ్డానికి. మీ అమ్మ నీకన్నా అందంగా ఉండేదే. తను కూడా నీలాగా ఆలోచించుంటే నీ బతుకేమై ఉండేదే. తల్లిపాలు కావాల్సిన టైంలో తల్లిపాలు అందక బిడ్డకు ఎదుగుదలేక మానసిక వికలాంగురాలు అయిపోతుంది.
నువ్వు కూడా అలా వికలాంగురాలివి అయిపోయేదానివే. అదే గాని జరుగుండుంటే అసలు నీకు పెళ్ళి లేదు, బిడ్డ లేదు, అసలు నీకు బతుకే లేదే. అసలు ఈ మాట నీ నోటి నుంచి వచ్చేదే కాదు. లోకేశ్వరి, నా బిడ్డని మానసిక వికలాంగురాలిని చేయాలనుకుంటున్నావా? నీకిలా చెప్తే అర్థం కాదే, చెప్పడం కూడా అనవసరం. నీకేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇంతకాలం నువ్వెన్ని వెధవ పనులు చేసినా ఈవిడ మొహం చూస్తూ భరిస్తూ వస్తున్నా. ఈవిడ మాట కాదనలేక నేను భరిస్తూ వచ్చాను. నువ్వు ఎలా అయినా నాశనవు, కానీ నా బిడ్డ నాశనం చేయాలని చూస్తావా? నిన్ను క్షమించనే. వెళ్ళు బయటికి. తన్ని బయటికి పంపించడం ఈ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నావా? నీకు తెలీదన్నయ్యా, ఇది ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు నా బిడ్డను కూడా చంపేస్తుంది. అందుకే ఇది ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రే బాబీ, పైకి లేవే. బాబీ పోవే బయటికి, పోవే. రే ఆగ్రా. తల్లిపాలు లేకపోతే బిడ్డకి ప్రమాదం అని డాక్టర్ చెప్పిందిరా. ఇప్పుడు తల్లినే లేకుండా చేస్తానంటున్నా. తల్లిపాలు బిడ్డకి ఎక్కడి నుంచి వస్తాయిరా? ఇలాంటి తల్లి ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే నాన్న. ఇలాంటి దాన్ని చేసుకోవడం నా కర్మ. ఇలాంటి దాన్ని కడుపున పుట్టడం నా కూతురు చేసుకున్న కర్మ అనుకుంటా. ఇంకా అలా చూస్తావేంటే? చేసిన దానికి లెంపలేసుకొని ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగవని చెప్పేసి మనోడి కాళ్ళ మీద పడవే. క్షమాపణ అడగవే. అడగవే. నన్ను క్షమించండి. ఆపే నీ నాటకాలు. పాలివ్వడానికి అందం పోతుందని ఆలోచించే నువ్వు బిడ్డ మీద ప్రేమ ఉందంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నేను చేసింది తప్పే. పిచ్చి దానిలో ఆలోచించాను. చేసిన తప్పు సరిదిద్దుకుంటాను. ఇక నుంచి పాపకి తల్లి పాలే ఇస్తాను. డబ్బా పాలు పట్టను. నా మీద ఒట్టండి. నన్ను క్షమించండి. నీ బుద్ధి ఇలాగే ఉంటుందా, లేదా ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అని మళ్ళీ మొదటికొస్తుందా? లేదక్క, ఇక ఎలాంటి తప్పు చేయనక్క. ఒకవేళ ఇదే గనుక జరిగితే అప్పుడు నీ చేతులతో నువ్వే నన్ను మెడపట్టి బయటికి గెంటేయక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. ఇప్పటి వరకు నువ్వు లైఫ్లో చాలా తప్పులు చేశావే, అయినా నేను భరిస్తూ వచ్చాను. నిన్ను కాపాడడం కోసం నీ బాధ్యతల్ని నేను తీసుకున్నాను. ఎన్నో బరువుల్ని నేను ఎత్తుకున్నాను. ఆఖరికి
తాతయ్య గారితో నేను మాటలు కూడా పడ్డాను. ఎందుకే? ఎందుకు? నువ్వు నా చెల్లెలువని. కానీ ఇది నా కూతురే, నా కూతురు. చెల్లెలుగా భరించాను, కానీ నా కూతురు విషయంలో తప్పు చేస్తే నేను అస్సలు భరించను. చెల్లెలనే మమకారం కూడా చంపేసుకుంటాను. నేను నోరు తెరిచే పరిస్థితి మాత్రం తీసుకురాకు, అర్థమవుతుందా? జాగ్రత్త. ఛీ! ఈ పాప నీ పాప? లేదండి, నాకింకా పెళ్ళి కాలేదు. అది తన కూతురే. నాకు అందరికంటే, చివరికి ఆ పాప కంటే కూడా నాకు కెరీరే ముఖ్యం. నేను మోడల్ నవ్వడమే నాకు ముఖ్యం. నువ్వు ఆ మాట ఇక్కడున్న వాళ్లతో చెప్పిన మరుక్షణమే ఇక్కడే ఇప్పుడే సూసైడ్ చేసుకొని చేస్తాను. అయినా పాపకి తల్లిపాలు కాకుండా డబ్బా పాలు ఎందుకు పడుతున్నారు? ఓ బిడ్డకు తల్లైతే తన పద్ధతి మార్చుకుంటుంది అనుకున్నాను, కానీ తెలియకుండా ఒక పక్క మోడలింగ్ ప్రయత్నాలు చేస్తుంది. అది పక్కన పెడితే తన కడుపున పుట్టిన బిడ్డకి డబ్బా పాలు పట్టడం ఏంటి? దీన్ని అసలు ఏం చెయ్యాలి? ఏమైంది దీనికి? ఏదో పరధ్యానంలో ఉన్నట్టుంది. బా, ఏంటండి? ఏం ఆలోచిస్తున్నావు? ఓ, ఆఫీస్ దగ్గర ఆ ఎదవలు నన్ను కామెంట్ చేశారు, దాని గురించా? అది కాదండి, లోకేశ్వరి మోడలింగ్ ఆఫీస్. ఏంటి? అబ్బే ఏం లేదండి. మరి లోకేశ్వరి మోడలింగ్ ఆఫీస్ ఏదో అన్నా? ఆ? అలా అన్నానా? అంటే ఏంటి? లోకేశ్వరి మళ్ళీ మోడలింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టిందా? చెప్పు గుణమ్మా, మాట్లాడవేంటి? అరే, మీకు అలా వినిపించిందా? బిడ్డకి తల్లైన తర్వాత కూడా ఎందుకు మోడలింగ్ ప్రయత్నాలు చేస్తుందండి? దానికి పాపను చూసుకోవడానికే టైం సరిపోవడం లేదు. మరిప్పుడు నువ్వు? అదేనండి, లోకేశ్వరి పాపకి డబ్బా పాలు పడుతుందేంటా అన్నది ఒక ఆలోచన. ఫ్యాషన్ షోకి డిజైన్స్ ని తొందరగా సెలెక్ట్ చేయాలి అన్నారు కదా, అది ఇంకో ఆలోచన. నేను వాటి గురించి ఆలోచిస్తున్నా, కలిపి చెప్పాను, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అవునా? పాపకు డబ్బా పాలు పట్టడం అనేది లోకేశ్వరి బుద్ధిలేంతనా? ఇంకా డిజైన్ గురించి అంటావా? నువ్వు టెన్షన్ పడ్డం దేనికి? నేను ఉన్నాను కదా. గుణమ్మా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా? అబద్ధమా? అవును.
అవును, మీ ఆడవాళ్ళు ఏ విషయాన్నైనా మర్చిపోతారు కానీ మీ అందం గురించి ఎవరన్నా తప్పుగా కామెంట్ చేస్తే మాత్రం తట్టుకోలేరు. అందుకే నిన్ను వెయిట్ తగ్గించమని చెప్తున్నా నువ్వు నా మాట వినడం లేదు. నువ్వు ఇంత లావుగా ఉన్నావు కాబట్టే అందరూ నిన్ను కామెంట్ చేస్తున్నారు. ఏంటండి లావు లావు? ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే లావుగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏ లావుగా ఉన్న వాళ్ళు మనుషులు కాదా? చెప్పండి. మనుషులు కాదని నేను అంటం లేదే, ఫిట్గా ఉండాలి కదా అని అంటున్నాను. ఏమన్నారు? ఫిట్గా ఉండరా? ఆ,